అలా 50 మీటర్స్ దూరంకి బైక్ అవసరమా? అవసరం లేదు కదా, జస్ట్ నడుచుకుని వెళ్ళి వచ్చేవాళ్ళు సార్. సో నేను ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళ తెలిసిన వాళ్ళ కొలిక్కు ఎవరి కోసం అడిగితే బైక్ అడిగితే నీకెందుకురా బైక్ అవసరమా అని అన్నాడు. ఓకే లేడీస్, ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది? నాకు 6 నెలలు ప్రెగ్నెంట్, టెస్టింగ్స్ కానీ అడిగారు, ఇవ్వలేదు. ఎట్లా అనిపిస్తుంది అని బాగా అనిపిస్తుంది లేదా? సో అంటే మేము మాది ఏంటంటే లవ్ మ్యారేజ్ కాబట్టి మాకు పెద్దలు ఏమి సపోర్ట్ లేదు ఒకసారికి. సో ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని నమ్మి వచ్చామన్నమాట. సో ఎట్లుంటుంది? మేము ఉన్నారా అనేవాళ్ళే నోరే మాకు నీకెందుకు రా బైక్ అని కామెంట్ చేసి అట్లుంటుంది అనిపిస్తుందా లేదా? సో లీడర్స్ కానీ మేము 2018లో ఈ అవకాశం తీసుకున్నాం. మాకు 2 బైకులు ఉన్నాయి, సో 2 కార్లు కూడా ఉన్నాయి. ఓకేనా? ఒకప్పుడు నీకెందుకు అని బైకు అనే నోరే మాకెందుకు పెంచలేదు అనే స్టేజ్కి వచ్చింది. ఓకే లేదు, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది, మాకు అవకాశం వచ్చింది, విస్టేజ్ అవకాశం మేము సద్వినియోగం చేసుకున్నాము. మేము కూడా మా అప్లయన్స్ ఏదైతే చెప్పారో, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏదైతే చెప్పారో అది తూచ తప్పకుండా పాటించాం. అశోక్ సార్కి నేను చాట్ పత్తి తెల్లగుంది ఎలా చేయాలి సార్ అని గంట సేపు మాట్లాడినా. అర్థమవుతుందా? లేదు ఏందో మీకు చెప్పగానే ఓ అనుకోని కాదు, నేను కూడా ప్రొడక్ట్స్ మీద ఫుల్ నెగిటివ్ అనమాట. నెగిటివ్ అంటే కాదు, తెలుసుకోవడానికి టైం పట్టింది నాకు. సో 1 అవర్ నేను మాట్లాడినా కానీ 1 ఇయర్లో నా డ్రీమ్స్ నెరవేరిందనమాట. సో 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేసింది. మా ఇంటి ముందు రేజా కారు ఉంది. 36 నెలల్లో బెంచ్ కారు తీసుకున్నాం. 46 నెలల్లో మళ్ళీ ఇల్లు తీసుకున్నాము. సో ఇప్పుడు ఎందుకంటే అది తీసుకుంటున్నాను. సో మొన్న సింగపూర్ షిప్లో కూడా నాకు నచ్చిన నెక్లెస్ సెట్ కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ ఎట్లా ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటే ఏకైకది ఏంటంటే విస్టేజ్ అండ్ విన్నింగ్ టీం ఏదైతే చెప్తుందో అదే ఆచరిస్తున్నాము. కానీ 9, 10, 11 ఈ 3 రోజులు మీ లైఫ్లో పెట్టుబడి. ఈ 3 రోజులు ఇన్వెస్ట్ చేస్తారా? సో ఇన్వెస్ట్ చేస్తే 3 తరాల వరకు వచ్చే ఇన్కమ్ మీరు 5 సంవత్సరాలు సంపాదించుకోగలుగుతారు. సో లీడర్స్ రైట్ డిసిషన్ తీసుకోండి, సీరియస్గా వర్క్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.